హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ క్రియేషన్ మనోజ్ సునీత. ఎంఎస్ క్రియేషన్స్ అంటే మనోజ్ సునీత అండి. సో కొత్తగా అయితే మేము ఛానల్ పెట్టాము. సో అందరు సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాం. సో న్యూ ఇయర్ ఫస్ట్ డే అండి. న్యూ ఇయర్ రోజు తెల్లారి అంటే జనవరి ఫస్ట్ రోజు అయితే మేమైతే టెంపుల్కి అయితే విజిట్ అయ్యాం. సో టెంపుల్ వచ్చేసి మన ఖాజాగూడలో ఉంటుంది, పద్మనాభ స్వామి టెంపుల్. సో అక్కడికైతే మేము వెళ్తున్నాము. చూడండి మార్నింగ్ ఎట్లా ఉందో, చాలా మొత్తం మంచు పొగతోనైతే మనకు కనిపిస్తుంది. చూసారు కదా సైడ్లలో మొత్తము అంత మంచు పొగతోనైతే ఏర్పడుతుంది. ఘోరంగా చలి పెట్టింది మాకైతే వెళ్ళేటప్పుడు. సో చూస్తున్నారు కదా ఇలా ఉంది వ్యూ. ఇది మేము నార్సింగ్ రోడ్ నుంచి అయితే వెళ్ళినామండి. ఇట్లా నార్సింగ్ ఆ ఏరియా నుంచి అయితే వెళ్ళినాం. సో లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మంచిగా ఉంది వ్యూ కూడా, పీస్ ఆఫ్ మైండ్ అంటే మంచిగా ఉండొచ్చు, మంచిగా అనిపించింది. సో టెంపుల్ ఎంట్రన్స్కి అయితే మనం వచ్చేసాము. సో చూస్తున్నారు కదా టెంపుల్ ఎంట్రన్స్కి మనకు మెయిన్ రోడ్డు నుంచి టెంపుల్కి వెళ్ళడానికి మినిమం అయితే 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది టెంపుల్. సో ఇలా మనం గుట్ట మీదకి ఎక్కుతున్నట్టు వెళ్ళాలి. సో ఇలా గుట్టల మీద నుంచి గుట్టల మధ్యలో మనకు ఇట్లా ఉంటారు దేవుడు టెంపుల్. సో చూస్తున్నారు కదా ఇక్కడ స్వామివారిది అది వేసినారు, డ్రాయింగ్ అనేది వేసినారు. సో మొత్తం ఇట్లా గుట్ట మీదకి వెళ్ళి ఆడ కొండలలో ఉంటారు. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఏమంటారు ఇవి ఉంటాయి కదా శిల్పాలు. సో అవన్నీ కూడా అక్కడ రాళ్ళంతా ఉన్నాయి. సో అక్కడ అంతా నామాలు కూడా పెట్టి ఉన్నారు టెంపుల్స్. సో చూస్తున్నారు కదా మొత్తం ఎక్కడ మొత్తం సైడ్లలో అయితే మీకు ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా. సో అక్కడ రాళ్ళు మొత్తం ఇక మన మొత్తం అది అంతా ఏరియా అనేది మన టెంపుల్ ఏరియానే. సో అన్ని రాళ్ళకైతే మనకి ఇట్లా బొట్లు లాగా అయితే పెట్టి ఉన్నది. సో చూస్తున్నారు వ్యూ అయితే చాలా బాగుంది. టెంపుల్ అక్కడ ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్ ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది. ఎన్నో రోజులది టెంపుల్ అది. సో పాత టెంపుల్ అనుకుంటా. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడం అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇంకా కొత్తగా నిర్మిస్తున్నారు టెంపుల్ని అయితే, ఇంకా కొత్తగా చేస్తున్నారు, ఇంకా వర్క్ నడుస్తుంది అక్కడ టెంపుల్లో. చాలా అంటే చాలా మంచిగా సైలెంట్గా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ వ్యూ అయితే. వెళ్తే మాత్రం ప్రశాంతంగా కూర్చొని రావచ్చు. మనం గంట కూర్చున్నా సరిపోదు, అంత పీస్ఫుల్గా అనిపించింది మాకైతే టెంపుల్కి వెళ్తే. ఫస్ట్ రోజు మేము వెళ్ళడం ఆ టెంపుల్కి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చు టెంపుల్కి, అంత పీస్ఫుల్గా అయితే ఉంది అక్కడ టెంపుల్ వాతావరణం. సో అంటే మనకు ఎక్కడ వెళ్ళినా రష్ ఉంటుంది కదా. సో ఇక్కడ అంత రష్ ఉన్నా కానీ ఎట్లున్నా కానీ మంచిగా అనిపించింది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా లొకేషన్ మనకు టెంపుల్ దగ్గర లొకేషన్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనం పార్కింగ్ చేసుకోవచ్చు బైక్స్. సో ఇక్కడ గోశాల దగ్గర అయితే మనకు ఆవులు అవన్నీ ఉన్నాయి. సో మా చిన్నోడైతే ఆవులతోని ఆడుకుందాం అన్నట్టు వెళ్ళిండు. కోసేపు ఆవుతో ఆడుకుండు, కొంచెంసేపు అట్లా చూసుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అంటే వెయిట్ చేసి వాళ్ళ కోసం అయితే మేము ఇట్లా గోశాల దగ్గరకు వచ్చి అయితే ఇట్లా ఆవుతో కాసేపు ఆడిపించినాము చిన్నోడికి అయితే. సో అది భయపడుతుంది మా చిన్నోడు ముట్టుకుంటుంటే. మా వారు మంచిగా పిలుస్తుంటే దగ్గరకు వచ్చింది ఆవు. మా చిన్నోడు పట్టుకుంటే మాత్రం భయపడి వెళ్తూనే ఉంది. సో చూస్తున్నారు కదా ఎట్లా మా చిన్నోడైతే ఇంకా పెద్ద ఆవుల దగ్గరికి కూడా పోదామని చూస్తుండు. సో మా వారైతే వద్దు మరి అవి తన్నగల అన్నట్టు తీసుకొని అయితే వస్తున్నారు. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా మా చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేసిండు అక్కడ టెంపుల్ దగ్గర వ్యూ అయితే. సో ఇక్కడ చూస్తున్నారు పైన అక్కడ శివాజీ మహారాజ్ది అయితే స్టాచ్యూ ఉంది, జెండా కూడా పెట్టారు. సో టెంపుల్ వ్యూ అండి ఇది. చూస్తున్నారు కదా ఎంత బాగుంది, నామాలు పెట్టేసి ఓం రాసి. చాలా అంటే చాలా కొత్తగా ఇంకా నిర్మిస్తున్న టెంపుల్. మనకు అక్కడ చూస్తున్నారు కదా ఇట్లా గుట్టల్లో కొన్ని, ఆ గుట్టల మధ్యలో ఇట్లా గుట్టల మధ్యలో అయితే ఉంటుంది దేవుడి విగ్రహము మనకు దర్శించుకోవడానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మన ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు మనకు రైట్ సైడ్లో. సో ఇక్కడ టెంపుల్ వ్యూ అయితే చూసుకోండి, ఇక్కడ మంచిగా ఉంది. సో ఇంకా కొత్తగా నిర్మిస్తున్నారు టెంపుల్ని అయితే, మంచిగా అయితే డిజైన్ చేస్తున్నారు.
ఇంకా ఇది మంచిగా పెద్దగా కట్టినాక ఇంకా చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే మీరు అందరు వెళ్తే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండి టైం స్పెండ్ చేసి వస్తారు అక్కడ టెంపుల్లో. మీరు గంట ఉన్నా కానీ మీకు ఇంకా ఉండాలన్నంత పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్లో అయితే. ఒక్కసారి విజిట్ అయ్యి చూడండి. ఖాజాగూడలో ఉంటుంది మనకు టెంపుల్, పద్మనాభ స్వామి టెంపుల్ అని. సో అక్కడ చూపించాగా దేవుళ్ళని, ఇక్కడ కూడా కొంచెం కవర్ చేద్దాం అనుకున్నాం. బట్ లోపల అయితే మనకు దేవుడిది వీడియో తీయడానికి అలౌడ్ లేదు. సో ఇలా నార్మల్గా అయితే కొంచెం జూమ్ చేసి అయితే నేను అలా తీశాను. సో చూస్తున్నారు భక్తులు కూడా మంచిగా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని మంచిగా ఫోటోలు దిగి అయితే అందరూ వెళ్తున్నారు. సో చూస్తున్నారు ఇంకా నడుస్తూనే ఉంది టెంపుల్ వర్క్లు. సో వ్యూ చూసుకోండి ఒక్కసారి ఎంత బాగుందో అసలు. ఇంకా మొత్తం టెంపుల్ కట్టినాక ఎంత మంచిగా అనిపిస్తుందో. సో చూసారు కదా ఎలా ఉంది వీడియో. అందరు చూసి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అందరికీ మంచి జరగాలి, అందులో నేను ఉండాలి. సో నేనైతే కొత్త యూట్యూబ్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేశాను. సో అందరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆ దేవుడు ఆశీస్సులు మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా దేవుడు దీవెనలు కూడా నాకు ఉండాలని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.